ఇరాన్ మీద అమెరికన్ సామ్రాజ్యవాదులు, ఇజ్రాయెల్ దురహంకారులు యుద్ధం ప్రారంభించి 16 రోజులైంది. ఈ 16 రోజుల్లో ఇరాన్ దేశాన్ని బాంబులతో నేలమట్టం చేశారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2000 మంది ఇరాన్ ప్రజల్ని చంపారు. అనధికార లెక్కల ప్రకారం ఇంకా 1000 మంది చనిపోయారని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళలో పసిపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఆసుపత్రుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళని విచక్షణ రహితంగా ఈరోజు ఈ సామ్రాజ్యవాదులు హత్య చేశారు. అమెరికా మొత్తం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి మొత్తం ఇరాన్ దేశాన్ని కనురూపు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. 9 కోట్ల ప్రజలు ఉన్నారు ఇరాన్ లో. ఆ ప్రజలకి ప్రపంచంలో జీవించే హక్కు లేదన్నట్టు ఈరోజు ట్రంప్ వ్యవహరిస్తున్నాడు, నెతన్యాహు వ్యవహరిస్తున్నాడు. అబద్ధాలతోటి యుద్ధం ప్రారంభించారు. అక్కడ అణ్వాయుధాలు తయారు చేయడానికి వాళ్ళు సిద్ధం అవుతున్నారు కాబట్టి బాంబులు వేస్తున్నామని చెప్పేసి అన్నారు. ఆ దేశానికి అధినాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఖొమైనీ ఇతను టెర్రరిస్టులు ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి ఇతని చంపడమే మా ఉద్దేశం అని చెప్పేసి యుద్ధం ప్రారంభించారు. మరి అవన్నీ అయిపోయినాయని చంపేశారు. ఈ రోజు అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసేవని ట్రంప్ గారే ప్రకటిస్తున్నారు. ఇంకా ఈ యుద్ధం ఎందుకు కొనసాగిస్తుంది అమెరికా, ఇజ్రాయెల్ అని చెప్పేసి చెప్తున్నాం. వారికి ఇంతకుముందే నారాయణ గారు చెప్పినట్టు అక్కడ నాశనం చేయడం కాదు, ప్రపంచం అంతా తలవొగ్గి దాసోహమై ట్రంప్ గారి ముందు మోకరిల్లాలని చెప్పేసి వాడి ఉద్దేశం. అందుకే ఈరోజు ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు. ఇరాన్ ప్రశ్నిస్తుంది కాబట్టి ఆ దేశం ఉండకూడదు. వెనుజులా అధ్యక్షుడు ప్రశ్నించాడు కాబట్టి ఆ దేశం లొంగిపోవాలి, ఆ అధ్యక్షుడిని భార్యని తీసుకెళ్లి చెరసాల్లో బంధించాలన్నట్టున్నారు. ఈరోజు క్యూబా చిన్న దేశం, అది ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఎదిరిస్తుంది. ఆ క్యూబా కూడా ఉండకూడదని చెప్పేసి ఈ రోజు ట్రంప్ బహిరంగ ప్రకటించి తర్వాత క్యూబా సంగతి చూస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ ఎదురు తిరిగి ప్రశ్నించి మీ ఆటలు సాగవని చెప్పాల్సిన సందర్భం ఇది. అనేక దేశాలు చెప్తున్నాయి. ఈ రోజు బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. చైనా చెప్పింది యుద్ధం వద్దని, రష్యా చెప్పింది యుద్ధం వద్దని, సౌత్ ఆఫ్రికా చెప్పింది యుద్ధం వద్దని, బ్రెజిల్ చెప్పింది యుద్ధం వద్దని. కానీ బ్రిక్స్ దేశాల్లో భాగంగా ఉన్న మన ఒక్క దేశం మాత్రమే మోడీ గారి నాయకత్వాన ఈ రోజు అమెరికా చెప్పినట్టు దాసోహమై తల ఊపి ఈ రోజు ఈ యుద్ధంలో దాదాపు భాగస్వామిగా తయారైంది. ఇజ్రాయెల్ మరుసటి రోజు దాడి చేస్తుందనగా ఇజ్రాయెల్ కి ప్రధాని గారు పర్యటనకి వెళ్ళి నెతన్యాహుని అక్కడ ఇజ్రాయెల్ ని పొగిడి వచ్చాడు. అంటే మీరు యుద్ధానికి ప్రారంభించండి, మాకు ఏం పర్వాలేదని చెప్పి రావడమే. ఇంత పెద్ద దేశానికి ఇంత విశ్వగురువుని అనుకునే ఇతరికి చెప్పకుండా తెలియకుండా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేసిందా? లేదు. చెప్పినా గానీ నోరు మూసుకొని అక్కడ వాడిని పొగిడి రావడం అంటే యుద్ధంలో నీకు భాగస్వామ్యం ఉందా? ఈ రోజు మోడీ గారు మన దేశానికి సమాధానం చెప్పాలి. ఇరాన్ ఎప్పటి నుంచి దాదాపు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇరాన్ మనకి స్నేహితురాలు. అన్ని కష్టాల్లోనూ మనతో ఉంది. మనకి అత్యధిక భాగం పెట్రోల్ అక్కడి నుంచే వస్తుంది, గ్యాస్ అక్కడి నుంచే వస్తుంది. మనకి అత్యంత చౌకగా ప్రపంచంలో గ్యాస్ సరఫరా దేశం ఏదైనా ఉంటే ఇరాన్ దేశం. అటువంటి స్నేహపూర్వకమైన దేశం ఈ రోజు ఇక్కట్లో ఉండి దాడులకు గురి అవుతుంటే దాని పక్కన నిలబడాల్సిన మోడీ ఈ రోజు దాడి చేసేవాడి దుర్మార్గుడి పక్కన నిలబడి ఈ రోజు తమాషా చూస్తున్నాడు మోడీ. ఇతను మానవులైతే అది అలా చేయరు. మానవత్వం ఏ కోసైనా మోడీ గారి బీజేపీ ఎన్డీఏ సర్కార్ లో కనపట్టలేదు. అందుకని ఆ రకంగా అత్యంత దుర్మార్గంగా ఈ రోజు భారతదేశం వ్యవహరిస్తుంది. ఈ మధ్యన ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానం చేశారు. ఇరాన్ దాడి చేసిందని, ఆ దాడిని విరమించుకోవాలని, ఇరాన్ లొంగిపోవాలని దాదాపు ఆ తీర్మానం యొక్క సారాంశం ఐక్యరాజ్య సమితిలో. దాన్ని అమెరికా స్నేహితులు ప్రతిపాదించారు. రష్యా, చైనాలు వ్యతిరేకించినాయి, ఇంకా కొన్ని దేశాలు వ్యతిరేకించినాయి. కానీ భారతదేశం మాత్రం దానికి అనుకూలంగా ఓటేసింది. ఆ రకంగా యుద్ధం జరిగి ఇంత నష్టం జరుగుతున్న తర్వాత కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ కు వ్యతిరేకంగా ఓటేసిందంటే ఇరాన్ కి ట్రంప్ గారు కావాలా, భారతదేశం కావాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు నారాయణ గారు చెప్పారు, మొట్టమొదటి దెబ్బ మనకే తగులుతుంది ఇరాన్ మీద దాడి చేయడం మూలంగా. ఆ హార్మోజ్ జలసంధిలో పడవలు రాకపోవడం వల్ల గ్యాస్ రావడం లేదు. మన దేశం 180% గ్యాస్ ని ఇరాన్ నుంచి తెచ్చుకుంటుంది. యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి అడగని నోరు గ్యాస్ బండ్లు 60 రూపాయలు 114 రూపాయలు పెంచడానికి మాత్రం ధైర్యం వచ్చింది. అంటే ఇరాన్ లో అమెరికా యొక్క ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజల మీద భారాలు మోపడానికి కూడా ఈరోజు మోడీ వెనకాడటం లేదు. ఈ రోజు మోడీ భారతదేశం కోసం ఉన్నాడా లేకపోతే అమెరికా కోసం ఉన్నాడా? దేశభక్తి గురించి ఎక్కువ మాట్లాడుతుంటారు.
మనం అందరం దేశద్రోహులుగా ముద్ర వేసే అవసరం అయితే అరెస్టులు చేస్తామని చెప్తుంటారు. ఈ రోజు దేశద్రోహి ప్రజాద్రోహి ఎవరున్నా ఉన్నాయంటే మోడీ సర్కార్ అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గ్యాస్ బండ్ సమస్య కాదు, ఇంతకుముందే నారాయణ గారు చెప్పారు, అనేక పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ప్లాస్టిక్ పరిశ్రమ దెబ్బతింటుంది. గ్యాస్ ఎక్కువ ఎరువుల తయారీకి వాడతారు. రేపు ఎరువులు రావు మనకి, బయట రైతాంగం అంతా దెబ్బతిండిపోయే పరిస్థితి ఉంటుంది. గ్రానైట్ పరిశ్రమ కరీంనగర్ ఈ ప్రాంతాల్లో గ్రానైట్ పరిశ్రమ ఉంది. గ్రానైట్ ఎగుమతులు ఆగిపోయినాయి, బియ్యం ఎగుమతులు ఆగిపోయినాయి. ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఈ ప్రాంతాల నుంచి కూరగాయలు అన్ని ఎగుమతి అవుతాయి భారతదేశానికి, అవన్నీ దెబ్బతిండిపోయినాయి. ఈ రోజు అనేక హోటల్స్ నుంచి బిర్యానీ ఎగుమతి అవుద్ది. మొత్తం బిర్యానీ హోటల్స్ అన్ని బంద్ అయిపోయినాయి, గ్యాస్ లేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఫార్మా ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి, ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ దెబ్బతింటున్నాయి. మనం ఈ బాటిల్స్ ఉన్నాయి, ఈ బాటిల్స్ కి ధర పెరిగిపోతుంది. రేపు ఈ బాటిల్స్ కూడా గ్యాస్ భాగం వేస్తాడు, ఇప్పుడు హోటల్లో వేస్తున్నట్టు వేసేదానికి అవకాశం ఉంది. ఇటువంటి పద్ధతుల్లో మొత్తం దేశంలో రాష్ట్రాలన్నింటిలోనూ ఈరోజు ఉంది. కేరళ చెప్పారు, కేరళ వామపక్ష ప్రభుత్వం క్యాంటీన్లు నడుపుతుంది చాలా చౌకగా. ఆ క్యాంటీన్ గ్యాస్ కొరత లేక ఈరోజు ప్రజలకి ప్రభుత్వం అందించే సౌకర్యాల మీద కూడా పడిపోతా ఉంది. ఇటువంటి దుర్మార్గమైన పద్ధతిలో భారత ప్రజలు ఈ రోజు ఇరాన్ యుద్ధం మూలంగా బాధపడుతూ ఉంటే, ఈ రోజు మోడీ గారు తమాషా చూస్తూ ప్రజల్ని ఈ రోజు అమెరికా పెట్టుబడిదారులకి, అమెరికా సామ్రాజ్యవాదులకి పణంగా పెట్టి ప్రజలు ఈ నాటకం ఈ రోజు చూస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ట్రంప్ ఒకటి ప్రకటించారు, మేము గ్లోబల్ కోయలిషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ హార్మూజ్ జలసంధిలో పడవల్ని కాపలా గాయడం కోసం అన్ని దేశాలు పోగవుదాం, అన్ని దేశాల నావలో ఒక చోట పోగవుదాం, మీరందరూ చేరండి అని చెప్పేసి అంటున్నాడు. రేపు మోడీ ఆ కోయలిషన్ లో ట్రంప్ తరఫున చేరి అతని ప్రయోజనాలు రక్షించేదానికి మన నావలను కూడా పంపే ప్రమాదం ఉంది. ఆ రకంగా ప్రత్యక్షంగా ఈ రోజు ట్రంప్ తరఫున యుద్ధంలో చేరడానికి కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వెనకాడే అవకాశం లేదు. అటువంటి దుర్గతి మన దేశానికి పడకూడదు. ఈ బీజేపీ మూలంగా, మోడీ గారి మూలంగా మన దేశం యొక్క గౌరవాన్ని, మన ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే పద్ధతిలో ఈ రోజు మోడీ వ్యవహరిస్తున్నాడు. దాన్ని అడ్డుకోవాలి. ఈ రోజు ట్రంప్ ఎంత దుర్మార్గమైన పద్ధతిలో ఈ రోజు ఇరాన్కి హాని చేస్తున్నారో, ప్రపంచానికి హాని చేస్తున్నారో, అంతకన్నా ఎక్కువగా ఈ మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజలకి, భారతదేశ ప్రయోజనాలకి హాని చేస్తున్నారు. అక్కడ యుద్ధం ఆపడమే కాదు, ఇక్కడ మోడీ తన యొక్క నిశ్శబ్దాన్ని మాని ఈ రోజు మోడీకి ట్రంప్ కు సాగిలబట్టడం మాని ఎదురు తిరిగి ప్రశ్నించి మన ప్రయోజనాన్ని కాపాడుకోవాలి. ఈ రోజు రష్యా నుంచి మనకు గ్యాస్ చౌకగా వస్తుంది. మోడీ ట్రంప్ చెప్పాడని రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవడం మానేశాడు. ట్రంప్ చెప్పాడని రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకోవడం మానేశాడు. మళ్ళీ ట్రంప్ చెప్పాడు మీరు దిగుమతి చేసుకోవచ్చని. ఆయన ఆదేశం చేస్తే, ఆయన అనుమతిస్తే ఈ రోజు మోడీ రష్యా నుంచి ఆయిల్ గ్యాస్ దిగుమతి చేసుకుంటాడంట. 140 కోట్ల ప్రజానీకానికి ఈ రోజు ప్రధానమంత్రిగా ఉంటే ఎవడో కోన్కిస్ గా ట్రంప్ అమెరికా దేశంలోనే అసహించుకుంటున్న ట్రంప్ ఈ రోజు ఆదేశం ఇస్తే 140 కోట్లకి నాయకుడిగా ఉన్న మోడీ ఈ రోజు శిరసావించి ప్రతిచేస్తున్నాయంటే మనం తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఈ రోజు మోడీ మనకు చేశాడు. అటువంటి మోడీ ఈ రోజు దాన్ని దిగేదాకా, ఈ ట్రంప్ యుద్ధాన్ని వ్యతిరేకించేదాకా, ప్రజలకు జరుగుతున్న ఈ నష్టాన్ని భర్తీ చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేదాకా మనం పోరాటం కొనసాగించాల్సి ఉంటుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. పోరాడదాం అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. अभी अभी क्या हुआ? मर गया। 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 नरेंद्र मोदी सरकार।